నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. నిరుద్యోగుల విషయంలో ప్రేమ ఎవరిది, మొసలి కన్నీరు ఎవరిది అన్న చర్చ ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. అసలు నిరుద్యోగులకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదా అనంటే, విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ల దగ్గర నుంచి సచివాలయ ఉద్యోగులు ఆ తర్వాత మరికొన్ని ఉద్యోగాలను దాదాపు 2.5 లక్షల పైగా ఉద్యోగాలను నియమించడం అనేది జరిగింది. దశలవారీగా చాలా పోస్టులు కూడా తీసుకుంటూ వస్తుంది. కానీ నిరుద్యోగుల్లో ఏదో కొరత ఉంది, నిరుద్యోగులకు ఏం చేశారు అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రధానంగా ఒక అంశాన్ని ఈరోజు మనం తెర మీద తీసుకొస్తున్నాం. యూనివర్సిటీలో గత 18 ఏళ్లుగా చాలా పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు కూడా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి ఈ పోస్టుల నియామకానికి కసరత్తు మొదలుపెట్టారు. కానీ ఇవి ఎప్పుడూ ఈ పోస్టుల నియామకం జరగాల్సి ఉన్నప్పుడు కూడా దీనిని పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు. ఆ కొందరు ఎవరు, నిరుద్యోగుల విషయంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటి అన్న అంశాలకు సంబంధించి మనతో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, అలాగే మేధావర్గానికి సంబంధించిన వ్యక్తి షారోన్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఈరోజు చాలా కీలకమైన అంశం సార్. ఎందుకంటే నిరుద్యోగులు జాబ్ క్యాలెండరు నిరుద్యోగులకి పూర్తిగా వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది, సంక్షేమాన్ని పూర్తిగా అమలు చేస్తుంది, అలాగే అభివృద్ధిని పక్కన పెట్టేసింది. ఇలాగ రకరకాలుగా ఎన్నికలు వస్తున్న వేళ ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయి. కానీ మనం అంటే యూనివర్సిటీల వరకు మనం చూసుకుంటే సార్, మన రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు, ప్రభుత్వ యూనివర్సిటీలకు సంబంధించి ఈ యూనివర్సిటీలకు ఉద్యోగాల నియామకాల విషయంలో ఏపీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని అనుకుంటారా మీరు? వాస్తవానికి మాట్లాడాలనుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ విద్యావంతులైనటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి, ముఖ్యంగా మేధావి వర్గం అయినటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే గనక పోస్ట్ గ్రాడ్యుయేషను, డాక్టరేట్ డిగ్రీస్ చేసినటువంటి ప్రతిభావంతులైనటువంటి నియామకాలు చేయడం కోసం ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. దానికి తార్కాణమే నిదర్శనంగా ఇటీవల రిలీజ్ చేసినటువంటి 3243 పోస్టుల్ని వారు నియామకాలకి వేయటం కోసం అని చెప్పేసి ఏపీపీఎస్సీ ద్వారా వారు విశ్వవిద్యాలయాలకి వారు నోటిఫికేషన్స్ కూడా జారీ చేయటం, ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా అటు అంశాలను అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వరకు టెస్ట్ కొనసాగించటం, ఆ టెస్ట్ ద్వారా వారి నియామకాలు, మిగిలినటువంటి వారిని అసోసియేటు, రీడర్ పోస్టులు, అదే ప్రొఫెసర్స్ వాటినేమో విశ్వవిద్యాలయాల్లోనే ఒక కమిటీ ద్వారా, రిక్రూట్మెంట్ కమిటీ ఏదైతే ఉంటుందో వైస్ ఛాన్సలర్ చైర్మన్గా వ్యవహరిస్తూ అదంతా కూడా పారదర్శకంగా చేయాలనే వారు ఎంత పారదర్శకంగా ఉన్నారంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్స్ సమావేశంలో మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు అనేవి రాష్ట్ర అభివృద్ధే కాదు, దేశ అభివృద్ధికి ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి మేధావులను తయారు చేసేటువంటి కేంద్రాలుగా ఉండాలి. మీ ఎంపిక విధానంలో పారదర్శకత, ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తూ చేయాలి. మీ అందరికి కూడా ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇన్క్లూడింగ్ నా సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి కూడా ఒక్క ఫోన్ కానీ ఒక్క రికమెండేషన్ కానీ మీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్కి రాదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు సార్. ఇంకోటి మీరు చాలా మంచి విషయం చెప్పారు. అంటే యాక్చువల్గా అలాగే జరగాలి సార్. ఇందులో రాజకీయాల్లో చూపిస్తే అసలైన ప్రతిభావంతులకు అవకాశం. కానీ ఈ 5 ఏళ్లలో తొలినాళ్ళలోనే, ప్రభుత్వం వచ్చిన కొత్త నాళ్ళలోనే, కొత్త రోజు అంటే స్టార్టింగ్ డేస్లోనే ఈ నియామకాలు జరుగుతాయి అని ఆశించిన వారందరికీ కూడా ఇంత ఆలస్యం అయింది సార్. అంటే సుమారుగా ఇప్పటికైనా నోటిఫికేషన్ వచ్చింది, చాలా సంతోషం. కానీ ఇంత జాప్యానికి అసలు కారణం ఎవరు సార్? అంటే దాని కారణాలు ఏమని చెప్తారు? వాస్తవ విషయాలను కనుక మనం చూసినట్లయితే గత ప్రభుత్వం కూడా వారి యొక్క విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పోస్టుల నియామకాలకు సంబంధించి
వారు కూడా రిలీజ్ చేయటం జరిగింది నోటిఫికేషన్స్. అవి లోకభూయిష్టంగా ఉన్నటువంటి అంశాలతో కూడినటువంటి అంశంగా అందరూ కూడా విద్యావంతులైనటువంటి నిరుద్యోగ యువతులందరూ కూడా అబ్జెక్షన్ రైజ్ చేశారు. దాంతోపాటు దానిలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలు చూసినట్లయితే డిపార్ట్మెంట్ని యాజ్ ఎ యూనిట్గా తీసుకోవాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి అనుకూలంగా వారు ఏదైతే ఇచ్చారో సూచనలు విశ్వవిద్యాలయ నియామకాలకి అది పాటించలేదు. అదే కాకుండా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో ఆ నియామకాల్లో ఏ విధంగా చేపట్టే 1:2:4 అనేటువంటి రేషియోని ఫాలో అవ్వకుండా రేషనలైజేషన్ విధానం అనేది వారు కొత్తది తెర మీదకి తీసుకొచ్చి నిరుద్యోగ యువతని మభ్యపెట్టడానికి, కాలయాపన చేయటానికి, వారికి నిజంగా రిక్రూట్మెంట్ చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి అయితే లేదండి. దానిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది గత ప్రభుత్వం. అంటే నేను గత ప్రభుత్వం కోసం చెప్పారు సార్. అసలైంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ప్రకటించిన 3,243 పోస్టులు అని చెప్పారు. కానీ మనం వెంటనే జరగాల్సిన పోస్టుల జాప్యానికి ఇప్పుడు మనం వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నాం. త్వరలో ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇన్నేళ్ల పాటు జాప్యం చేయడానికి ఏంటి, కోర్టు కేసులు కారణమా, లేదా దీని వెనక కోర్టు కేసుల వెనుక ఎవరున్నారు, ఇదంతా ప్లాన్డ్గా జరిగిందా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. నిజమే అంటారు సార్? ఈ కుట్ర వెనుక ప్రసిద్ధిగాంచినటువంటి మేధావులు అనుకునేటువంటి అనబడినటువంటి వ్యక్తులు గతంలో ఉన్నత పదవులు వైస్ ఛాన్సలర్లుగా, హైయర్ ఎడ్యుకేషన్లో సెక్రటరీలుగా చేసినటువంటి వ్యక్తులు కూడా వారి ప్రమేయం కూడా ఉంది. ఓకే. కొందరు స్వార్థపర రాజకీయాల కోసం ఈ ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాల్లో నియామకాలు జరిగితే ఈ ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులు ఎక్కడొస్తాయి అనే ఉద్దేశంతో సుమారుగా 50 కేసుల్ని అడ్డుకొనటానికి హైకోర్టులో హానరబుల్ హైకోర్టులో వేసినటువంటి కేసుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి విద్యావంతులైనటువంటి మేధావులైనటువంటి యువతకి ఉపాధి కల్పించకపోతే ఈ రాష్ట్రం కాదు దేశం నష్టపోతూ ఉంది అనేటువంటి మంచి ఆలోచనతో వారు గౌరవ న్యాయస్థానాల్లో ఏ అయితే అంశాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా వెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వం ద్వారా అప్పీల్ చేసినటువంటి సంఘటనలే ఉదాహరణ. ఓకే. అంటే కౌంటర్ పిటిషన్స్ ప్రభుత్వం నుంచి వేసి ఈ 50 కేసుల విషయంలో ఈ 50 కేసులను కూడా పరిశీలించిన తనంతరం కూడా మరలా ఒక వర్గం కుట్రపూరితంగా కేసులు వేసేసి అడ్డుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. లేకపోతే ఈ పాటికే ఇంటర్వ్యూ ప్రక్రియ జరిగేటువంటిది ప్రభుత్వ ఎన్నికలకు ముందే అందరికీ కూడా నియామక పత్రాలు అందేటువంటి పరిస్థితి కొనసాగేది ఈ రాష్ట్రం. రైట్ సార్. సార్ అంటే మీరు చెప్పారు కదా సార్, పోస్టులు నియామకాలు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వరకు మనం చూసుకుంటే ఎన్ని పోస్టులు వస్తున్నాయి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది, ఎవరెవరికి ఎన్ని పోస్టులు అంటే ప్రొఫెసర్లు అంటున్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలాగే మిగిలిన వాళ్ళకి సంబంధించి ఎన్ని మొత్తం వివరాలు ఏమైనా చెప్తారు సార్? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులు కనుక మనం చూసినట్లయితే అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి 3,243 పోస్టులు. దానిలో కేటగిరీస్గా ప్రొఫెసర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేది వారు అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలియజేశారు సార్. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కనుక తీసుకున్నట్లయితే మొత్తం ప్రొఫెసర్సు 85 మంది, అసోసియేట్ ప్రొఫెసర్సు 130 పోస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని 294గా వారు కేటాయింపు చేయటం అనేది జరిగింది. రైట్. అంటే సార్ ఇప్పుడు యూనివర్సిటీల ప్రగతి అలాగే యూనివర్సిటీల అభివృద్ధి కోసం నాకు అందుతున్న సమాచారం ఏంటంటే ఒకానొక సమావేశంలో గవర్నర్ గారే స్పందించారు, ముఖ్యమంత్రి చాలా ఈ విషయంలో కీన్ అబ్జర్వేషన్తో ఉన్నారు, చాలా ఆనందించాల్సిన విషయం అన్నట్లుగా సమాచారం ఉంది. ఎంతవరకు నిజం సార్ అది? ఇది చాలా హర్షించదగినటువంటి విషయం. గవర్నర్ గారు హిస్ ఎక్సలెన్సీ అండ్ ఆల్సో గవర్నర్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వారి దృష్టికి ముఖ్యమంత్రి గారు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే నియామకాలు జరిగినాయి. గత 18 సంవత్సరాలుగా 16 సంవత్సరాలు ఆ రోజుల్లో జరిగినటువంటి 2 నియామకాలు జనరల్ మరియు బ్యాక్లాగ్ పోస్టుల నియామకం చేయటం ద్వారానే ఇవాళ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు అనేది నెంబర్ ఉందండి. లేని పరిస్థితుల్లో ఇవాళ చాలా సమస్యలు న్యాక్ సమయంలో కానీ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ పొందేటువంటి విషయంలో విశ్వవిద్యాలయాలు చాలా కష్టతరమైనటువంటి ఇదిని క్లిష్టంగా ఉందని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆచార్యుల పోస్టుల్ని వెంటనే నియామకాలు జరిపించడం కోసమని గవర్నర్ గారిని కూడా వారు కోరటం, గవర్నర్ హోదాలో ఛాన్సలర్గా ఈ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఆచార్యుల యొక్క కొరతను తీర్చడానికి సత్వరమే చర్యలు చేపట్టండి అని చెప్పేసి వారు సానుకూలంగా స్పందించడం, గవర్నర్ గారు ఎంతో విశాలమైనటువంటి దృక్పథం, వారు మాజీ సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించడం ద్వారా వీటికి సంబంధించినటువంటి ఏ విధంగా ఈ నియామకాలు జరగకపోవటానికి ఆలస్యానికి కారణం ఏంటనేటువంటి అంశాలను కూడా ప్రభుత్వం గవర్నర్ గారు ఛాన్సలర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలిసిందండి. వారు ఎంతో సంతోషంగా సత్వరమే విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టులను భర్తీ చేయండి, వాటికి న్యాయపరమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే సత్వరమే పరిష్కరించండి అని తెలియజేసినటువంటి విషయం మాత్రం వాస్తవం అండి. రైట్ రైట్ సార్. అంటే మొత్తం మీద ఎట్టకేలకు మీరు కూడా ఆశిస్తున్నట్లుగా చాలామంది నిరుద్యోగులు, మేధావి వర్గానికి సంబంధించిన నిరుద్యోగులు అంతా కూడా ఆశిస్తున్నట్లుగా పోస్టులు ప్రకటన జరిగింది. అంటే ఇప్పుడు ఈ రకంగా చూస్తే వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు సానుకూలంగా అనుకూలమైన వాతావరణాన్ని లేదంటే అనుకూలమైన దృష్టిని కేంద్రీకరిస్తుంది అని భావించాల్సి ఉంటుందా సార్? మనం చాలా స్పష్టంగా చూడాల్సినటువంటి అంశం అండి. గత ప్రభుత్వాన్ని తీసుకున్నట్లయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో 2014 నుంచి 2019 కాలంలో కేవలం 34,108 ఉద్యోగ నియామకాలు మాత్రమే చేపట్టడం జరిగింది. మొత్తం వారి 5 సంవత్సరాల కాలపరిమితిలో అధికార కాలపరిమితిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఉద్యోగ నియామకాల సంఖ్య 34,108 మాత్రమే. 2019 మే నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య 3,97,128గా మనం పరిగణించడం లెక్కల స్టాటిస్టిక్స్ ప్రకారం ఉంది. ఇవాళ మనం ఈ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టినటువంటి రిక్రూట్మెంట్ కారణంగా ఏర్పడినటువంటి మొత్తం ఉద్యోగుల సంఖ్య కనుక తీసుకున్నట్లయితే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి, నిరుద్యోగ విద్యావంతులైన యువకుల యొక్క శక్తి సామర్థ్యాలను రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయాలి, తద్వారా రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ప్రగతి పదంలో ఉండాలి అనేటువంటి ఆర్థిక స్వావలంబనం పొందేటువంటి దిశలో ఆలోచించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఉద్యోగ నియామకాలు మొత్తం 6,16,323 సార్. ఓకే. వాటిలో పర్మనెంట్ జాబ్స్ 2,06,638 సార్. వాటిలో ఉన్నటువంటి 6,16,323లో పర్మనెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను 2,06,638 అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసినటువంటి జాబ్స్ కనుక చూసినట్లయితే 37,908 పోస్టులని కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా యువతకి ఉపాధి కల్పించేటువంటి దిశగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాత్మకంగా చెప్పవచ్చు సార్. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ద్వారా అదర్ జాబ్స్ని కొన్నిటిని మనం 3,71,777 ఉద్యోగాలను కూడా అవుట్సోర్సింగ్ ద్వారా ఈ జాబ్స్ను కూడా తీయటం అనేది జరిగింది.
ఇవన్నిటిని కూడా చూసినప్పుడు మనకి ఎక్కడైతే గనక నిరుద్యోగ యువత, విద్యావంతులైనటువంటి యువత ఫ్రస్ట్రేషన్కి గురి కాకోకుండా ఉపాధి కల్పన ద్వారా వారికి స్వయం స్వావలంబన ఏర్పడుతుంది, ఆర్థికంగా ఉండటం ద్వారా కుటుంబాలు పైకెదుగుతాయి, అభివృద్ధి పదంలోకి వస్తాయనేటువంటి ఆలోచనతోటి వారు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా 3 ప్రాంతాల్లో చూసినట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కనుక పరిశ్రమలు ఉంటాయో, ఐటీ పరిశ్రమలు కానీ లేదంటే ఫార్మాస్యూటికల్ కానీ వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఏ పరిశ్రమలు అయితే ఉన్నాయో ఆ ఆక్వా ఈ ఫార్మా వీటిల్లో కూడా ఇవన్నిటిని కూడా వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ వింగుల వారు యూనివర్సిటీ మేమంతా కూడా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అని అందరి సహకారంతో జాబ్ మేళాని ఏర్పాటు చేసి ఎవరైతే కనుక అర్హులైనటువంటి 10th క్లాస్ దగ్గర నుంచి సెక్యూరిటీ ఫోర్సెస్ వరకు ఏదైతే కనుక పాలిటెక్నిక్, ఐఐటి చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ పెద్ద మొత్తంలో ప్యాకేజీ వచ్చేటువంటి ఐటీ కంపెనీలో వచ్చే వరకు కూడా నియామకాలు చేశాం. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలోను, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రాంగణంలోను, నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో కూడా చేయటం జరిగింది. వీటన్నిటిని చూసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువత పట్ల సానుకూలతగా ఉన్నారు, విద్యావంతులైనటువంటి యువతకి ఉపాధి కల్పించాలి అనేటువంటి విషయంలో మాత్రం చాలా పాజిటివ్ యాటిట్యూడ్గా ఉన్నారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఆ విధంగానే ముందుకు తీసుకువెళ్ళటం కోసం జాబ్ మేళా అనేది కూడా వారు ప్రకటించడం జరిగింది సార్. వారికి ఉన్నటువంటి ఆలోచనలో గత ప్రభుత్వంలో కొన్ని ఏదైతే కనుక కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, నియామకాలు జరపలేదు కాబట్టి వాటిని క్యాన్సిల్ చేయాలా, అలాంటి యువత మళ్ళీ నష్టపోవాలి, వారి యొక్క కెరీర్ని అనేది కూడా ఆలోచించుకోకుండా 25 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి 1998 డిఎస్సి నియామకంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సుమారుగా 4092 మంది అభ్యర్థులకు కూడా వారికి నియామక పత్రాలను అందజేయటం జరిగింది. అదేవిధంగా 15 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి 2008 డిఎస్సిలో ఉన్నటువంటి ఎస్జిటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కాంట్రాక్చువల్ పద్ధతిలో సుమారుగా 500 మందిని నియామకాలు పత్రాలని ఇచ్చడం ద్వారా వారికి ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పి మనం తెలియపరచవచ్చు. అదేవిధంగా మండల్ స్కూల్లో ఏపీ మోడల్ స్కూల్లో ఉన్న కాంట్రాక్ట్ టీచర్స్ని కూడా సుమారు 300 మంది టీచర్స్ కూడా నియామక పత్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందనేటువంటి విషయాన్ని సగర్వంగా మనం చెప్పుకోవచ్చు అండి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజమైనటువంటి స్వచ్ఛతతోటి, పారదర్శకతతోటి విద్యావంతులైన యువతకు మనం చేదోడు వాదోడుగా మనం సహాయ సహకారాలు అందించాలి, అందిస్తున్నాను, ఇక ముందు కూడా అందిస్తాననేటువంటి భావన కలిగించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ అంటే మీరు చాలా వివరాలు అంటే మనం ఇవన్నీ కూడా నిరుద్యోగులు ఎప్పుడైతే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న అందరూ కూడా క్లియర్ చేశారు సార్. ఇప్పుడు తాజాగా యూనివర్సిటీ ఉద్యోగాలు కూడా క్లియర్ చేస్తున్నారు. ఇది ఒక శుభపరిణామంగానే మనం భావించాల్సి ఉంటుంది. మంచి సమాచారం మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గత ప్రభుత్వంలో ఏవైతే కనుక గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రభుత్వాలకి గ్రూప్ 2 యొక్క ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టడానికి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో కొంతవరకు కొనసాగి వాటిని కూడా వారికి కూడా వెంటనే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని కొనసాగించి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 వీటికి ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వారికి కూడా ఉద్యోగ నియామకాలను అందించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని మనం స్పష్టంగా చెప్పచ్చు. అంటే ఆ ప్రభుత్వం పెట్టింది, ఆ ప్రభుత్వంలో మధ్యలో ఆగిపోయింది కాబట్టి దాని నిర్లక్ష్య వైఖరి ధోరణిగా వ్యవహరించకుండా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా, పారదర్శకమైనటువంటి ప్రజాప్రభుత్వంగా నిరుద్యోగ యువతని ఆదుకునేటువంటి ఎన్నుల్లో
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా వ్యవహరించారని మాత్రం చాలా చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వీరు ఇచ్చినటువంటి ఏపీపీఎస్సీ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్స్ ఆల్రెడీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగింది. గ్రూప్ 1 కూడా షెడ్యూల్స్ ఇచ్చేశారు. ప్రతి ఉద్యోగ నియామకాలను కూడా చిత్తశుద్ధితోటి పారదర్శకంగా చేసేటువంటి ఈ యొక్క యువతకి ఉద్యోగ బాధ్యతను ఇది ఒక బాధ్యతగా స్వీకరించినటువంటి ముఖ్యమంత్రిగా మనం తెలుసుకోవచ్చండి. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పేరెన్నికనేటువంటి విధంగా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని ఒకటి రూపొందించారు. సుమారుగా 1,40,000 మందిని నియమించటం ద్వారా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సేవలు అందించడానికి ఒక ప్రజాసేవకుల్ని ఉద్యోగ బాధ్యతలకు అప్పగించి వారిని కూడా ఏపీపీఎస్సీ ద్వారా టెస్ట్ కండక్ట్ చేయటం పారదర్శకం, ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతికి తావు లేకోకుండా ఆ నియామకాలను చేపట్టడం అనేది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఎంతో మేలు కలిగించిందనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈవేళ మేము ఒక ఉపాధ్యాయుడిగా షెడ్యూల్ కాస్ట్కు చెందినటువంటి దళిత వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గం చెందిన ఒక ఆచార్యుడిగా నేను వీటన్నిటిని కూడా మేము క్లుప్తంగా సమాజంలో ఉన్నటువంటి నేను ఏ పేద వర్గానికి అయితే చెందానో ఈ పేద వర్గంలో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి యువత సరైన సమయంలో సరైన ఆదరణ లేక వారికి ఉద్యోగాలు దొరకకపోతే ఫ్రస్ట్రేషన్ తోటి వారికి ఉన్నటువంటి విలువైనటువంటి ప్రతిభ కూడా సన్నగిలుతుందనేటువంటి భావనతోటి మాకెంతో ఆవేదనతో ఉండేవాళ్ళం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ప్రజా ప్రయోజనం అయినటువంటి ముఖ్యంగా నిరుద్యోగ యువతను ఆదుకుని వారికి భరోసా ఇచ్చి స్ఫూర్తినిచ్చి రానున్నటువంటి రోజుల్లో వారి బంగారు భవిష్యత్తుకు రూపకల్పన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చూసాం కదా, మొత్తం మీద ఆంధ్ర యూనివర్సిటీ పోస్టులే కాదు చాలా ఉద్యోగ నియామకాల వెనుక భారీ కుట్ర అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది తేటతెల్లమవుతుంది. ఒక ప్రొఫెసర్గా షరోన్ రాజు గారు చెప్పిన మాటలు మనం చూసినప్పుడు మనమే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అంటే రాష్ట్రంలో ఏ ఒక్క మంచి పని జరిగినా దాని వెనక రకరకాల రూపాల్లో కుట్రలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు రకరకాల రూపాల్లో అటు న్యాయస్థానాల్లో గౌరవ న్యాయస్థానాల్లో కేసులు వేయడం, ఏదో ఒక సాకును చెప్పడం, దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించడం అనేది జరిగింది. వీటన్నింటినీ అధిగమిస్తూ ఎట్టకేలకు ఆంధ్ర యూనివర్సిటీతో సహా మొత్తం రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు సంబంధించి 3,243 పోస్టులు వివిధ రకాల పోస్టులు నియామకాలు జరుగుతున్నాయి. మరోవైపు డిఎస్సి జరుగుతుంది. మొత్తం మీద నిరుద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సానుకూల దృక్పథం ఉంది. ఈ నిరుద్యోగుల సంఖ్య తగ్గించాలి, ఉపాధి అవకాశాలను పెంచాలన్న లక్ష్యంగా ఆయన నిశ్చితంగా దృష్టి పెట్టినట్లయితే మనకి అర్థమైపోతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.